చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, అపారమైన సుఖాన్ని పొందేందుకు మనము మాతాపితల సన్ముఖంలోకి వచ్చాము. తండ్రి మనల్ని అపారమైన దుఃఖముల నుండి వెలికి తీసి అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఒక్క తండ్రి మాత్రమే రిజర్వ్లో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు. ఎందుకంటే ఎవరో ఒకరు మనల్ని తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలో వచ్చినట్లయితే నల్లగా అపవిత్రంగా ఉన్న మనల్ని సుందరంగా ఎవరు చేస్తారు? కనుక బాబా రిజర్వ్లో ఉంటారు. బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, దేవతలు సదా సుఖీలుగా ఎందుకుంటారు? ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడికలు పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. అరే చింటూ, మనము ఆ పరంపిత పరమాత్మ మాతాపిత సన్ముఖంలో ఉన్నాము. మనము 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మనకు తెలుసు. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత లేకుండా శాంతి సంపదలు లభించవు. ఇందులో నడవడిక చాలా బాగుండాలి. పవిత్రత ద్వారానే మనుషుల నడవడిక బాగుపడుతుంది. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే పవిత్రత. పవిత్రత ద్వారానే నడవడికలు బాగుపడతాయి. తండ్రి చెప్తున్నారు, కామము మహాశత్రువు, దీనిపైనే విజయం పొందండి. దీనిపై విజయం పొందడం వలనే మనము పవిత్రంగా అవుతాము. మనము పవిత్రులుగా సత్వప్రధానంగా ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి అన్న. తండ్రి సంపూర్ణులు అంటే పర్ఫెక్ట్, కాబట్టి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు. యోగ బలము ద్వారా మనము ఎంత పవిత్రంగా అందంగా అవుతాము. ఈ యాత్రికుడు సదా పవిత్రమైన వారు నల్లగా ఉన్న మనల్ని సుందరంగా చేస్తారు. అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది. అందంగా చేసుకునే అవసరము ఉండదు. సతోప్రధానమైన వారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే వెళ్ళి మళ్ళీ తమో ప్రధానంగా అవ్వడం వలన నల్లగా అవుతారు. శ్యామసుందర అను పేరు కూడా ఉంది. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకు అంటారు? దీని అర్థము తండ్రి తప్ప ఇతరులెవరూ తెలియజేయలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు. స్వదర్శన చక్రము దేవతలకు అవసరము లేదు. వారు శంఖము మొదలైనవి ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. శంకుధ్వని కూడా మీరే చేయాలి. అరే చింటూ, ఇప్పుడు మన ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరము ఉండదు. మళ్ళీ వెళ్ళి పావన శరీరము తీసుకుంటుంది. ఒక శివబాబాకు తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరెవ్వరికీ ఉండవు. తండ్రి సర్వోత్తమైన వారు కనుక వారి కర్తవ్యము కూడా చాలా ఉన్నతమైనది. చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్మల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం కొరకు బాబా వస్తారని గాయనం కూడా ఉంది కదా అన్న. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మనకే భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానము లభించింది. ఇతరులెవరికి ఈ జ్ఞానము లభించదు. మనము చాలా చాలా భాగ్యశాలురం. కానీ మాయ మళ్ళీ మరపింప చేస్తుంది మనల్ని. ఈ బాబా చదివించడం లేదు. ఇతడు కూడా మనిషే. ఇతడు కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నెంబరు పతితులైన వారే మళ్ళీ మొదటి నెంబరు పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు. లక్ష్యము ఎదురుగా ఉంది. తండ్రి మనల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రమాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఒకవేళ నేను ఆశీర్వదించినట్లయితే అందరినీ ఆశీర్వదించాలి. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు వస్తాను. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి అని తండ్రి చెప్తారు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే, తండ్రి ఎలా పరిపూర్ణులో అలా స్వయాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి మన నడవడికలను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. సృష్టి ఆది మధ్యంత జ్ఞానములను బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసి సేవ చేయాలి. మన శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు అన్న. ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే, ధారణా స్వరూపం ద్వారా సేవ చేసి ఖుషి యొక్క ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాదారి భవ. సేవలో ఉత్సాహంగా ఉండడం చాలా మంచిదే, కానీ పరిస్థితుల అనుసారం మనకు సేవ యొక్క అవకాశం లభించకుంటే మన అవస్థ దిగజారకూడదు, లేక ఆందోళనలోకి రాకూడదు. ఒకవేళ జ్ఞానం వినిపించే అవకాశం లభించలేదనుకోండి, కానీ మనము మన ధారణా స్వరూపం యొక్క ప్రభావం వేస్తూ ఉంటే సేవ చేసినందుకు మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూప పిల్లలే
సత్యమైన సేవాదారులు. వారికి అందరి ఆశీర్వాదాలు మరియు సేవకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలమైన సంతోషం అనుభూతి అవుతుంది. సత్యమైన హృదయంతో దాత, విధాత, వరదాతను రాజీ చేసుకుంటే ఆత్మిక ఆనందంలో ఉంటాము అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.